హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఒక బ్లాగ్ అనమాట. మాహిర్ బర్త్డే కంటే ముందు ఒకరోజు ఇట్లా బయటికి తీసుకెళ్ళాము. ఎందుకంటే ఈ మధ్య ఆల్మోస్ట్ మంత్రి మాల్కి తీసుకెళ్ళక 1.5 year వరకు అయిపోతుంది. వెళ్ళంగానే మాహిర్కి అసలు ఎందుకు తీసుకెళ్ళాము అంటే, ఈ కార్లు తిప్పేవి మాహిర్కి చాలా ఇష్టం అనమాట. అసలు ఈ కారే కొనిపించమని అడుగుతున్నాడు. కానీ మనకు అంత బడ్జెట్ లేదు, మనం అంత రిచ్ కూడా కాదు. వాళ్ళ మామని బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. వాళ్ళ మామ అన్నాడు, ఇక్కడ కాదులే నాన్న, నేను వచ్చాక కొనిపిస్తాను అని చెప్పాడు అనమాట. సో ఈ కార్ ఎక్కడం కోసం మా మమ్మల్ని మా అబ్బాయి అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. 2 నెలల నుంచి అడుగుతున్నాడు. పాపం మేమే ఇగ్నోర్ చేసేసాము, తీసుకెళ్ళలేదు. మాహిర్కి ఏ కార్ అయితే నచ్చిందో అక్కడే నించొని గంట నించున్నాడు. ఎందుకంటే వాడికి ఇష్టమైన పనులన్నీ ఎంతసేపు అయినా ఎంత కష్టమైన చేసుకుంటాడు. ఇష్టం లేని పనులు అయితే ఫస్ట్ ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. మంత్రి మాల్లోకి మెట్రోలో వెళ్ళాం. మెట్రో నుంచి బయటికి ఇట్లా డైరెక్ట్గా మంత్రి స్క్వేర్కి దారి అయితే ఉంటుంది. వెళ్ళంగానే ఆ నంది బొమ్మ అయితే కనిపించింది. తర్వాత ఇట్లాగా ఫ్లోర్స్ మొత్తం ఇట్లా ఒకసారి అట్లా షూట్ చేశాను అనమాట. ఆల్రెడీ మీకు చూపించాను ప్రీవియస్ వీడియోస్లో, కానీ చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఇట్లా చేశాను అనమాట వీడియో అనేది. ఇక్కడ అన్ని బ్రాండ్స్ క్లాత్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్లవి షూస్ ఉంటాయి, పెళ్ళిళ్ళకు వేసుకునే డ్రెస్సెస్, షేర్వాణి డ్రెస్సెస్ ఉంటాయి. మనము ఫోన్కి గ్లాస్ వేయించుకోవాలన్నా ఉంటుంది. నేను కొత్తగా నా బర్త్డేకి మా వారు బర్త్డే కోసమని కాదు, బర్త్డే నెలలో ఇచ్చారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఫోన్ తీసుకొని 6 years దాకా అయిపోతుంది. పెళ్ళైన కొత్తలో ఏమో కనిపించారు. 6 years తర్వాత ఇప్పటికీ ఫోన్ కొనుక్కునే అదృష్టం నాకు దొరికింది అనమాట. నేను కొనుక్కోలేదు, ఆయన కొనిపించారు. దానికి నేను టెంపర్ గ్లాస్ వేపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కుదరట్లేదు. కానీ ఇదేంటి కర్వ్డ్ డిస్ప్లే అయిపోయింది నాది. దానికోసమని ఇక్కడన్నా వేయించుకుందామంటే వాళ్ళు ఏకంగా నార్మల్ గ్లాసే 600-700 చెప్పారు. మనకంత అవసరం లేదులే అని చెప్పి వచ్చేసామన్నమాట. ఇక్కడ షూస్ బాగుంటాయి, మళ్ళీ షేర్వాణి డ్రెస్సెస్, శారీస్ అన్నీ ఒకటి లేదు ఒకటి ఉంది అని కాకుండా అన్నీ ఉంటాయన్నమాట. మాహిర్ వెళ్ళిన దగ్గర నుంచి ఆ కార్లు ఎక్కడ కనిపిస్తాయా, ఆ కార్ రాదేంటి, కనిపించదేంటి, ఏంటి అసలు ఎవరు లేరు, అసలు ఉన్నాయా లేదా, ఓ మైండ్ తినేస్తాడనమాట. ఇన్నర్ వేర్స్తో సహా అన్ని మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. మాల్స్కి వెళ్ళినప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పిల్లల్ని మాత్రం మనం దగ్గరుండి పట్టుకొని క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి, అస్సలు వదిలేయకూడదు. ఎక్స్కలేటర్స్ మీద నుంచి పడిపోతారు. ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కసారి అవి లూజ్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది. అదిగో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో పీచ్ మిఠాయి లాగా ఏదో షాప్ కూడా ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. అంతకుముందు ఇట్లా కూర్చునే సిట్టింగ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు అవి కూడా పెట్టారనమాట. మంచి మంచి సూట్ కేసుల షాప్ అనమాట ఇది. సూట్ కేసులకి ఇంత పెద్ద షాప్, అదే ట్రాలీస్ అంటారు కదా, ఊర్లకు వెళ్ళేటప్పుడు, దూరం వెళ్ళేటప్పుడు, ఫారెన్ వెళ్ళేటప్పుడు అట్లాగా యూస్ చేస్తారు. ఇవి వచ్చేసరికి జ్యువెలరీ ఐటమ్స్, ఇదేమో క్లాత్స్వి, బట్టల షాపులు అనమాట. ఇక్కడ నిజమైన ముత్యాలు కూడా దొరుకుతాయి. పెరల్స్ అంటారు కదా, అందులో రాళ్ళు, స్టోన్స్తో చేసినవి చైన్స్ అవి కూడా ఉంటాయన్నమాట. ఇవి చెప్పుల షాపు. ఒక్కొక్కటి మినిమం 2000 పైన ఉన్నాయి అన్నమాట అక్కడ కాస్ట్లు. మనం 200 చెప్పులకే 200 సార్లు ఆలోచించుకుంటాం కదా ఒక్కొక్కసారి. ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ బ్రతుకులు అంతే. మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా, అది చాలు కదా. ఇప్పుడు దొరికిందనమాట, దొరికింది అవకాశం అని చెప్పి షిజా కూడా నేనంటే అని చెప్పి వాళ్ళనతో పాటు వెళ్ళిపోయింది. కానీ సగం ఒకసారి అట్లా రౌండ్ వెళ్ళేసి రాగానే ఏడ్చిందంట. ఇంకా మాహిర్ గట్టిగా పట్టుకున్నాడంట. ఇంకా తను ఏడుస్తున్నాడు, పాప పడిపోయిద్దేమోనని ఏడుస్తున్నాడంట. పిల్లలు ఏంటో కదా, ఎంత చేసినా ఎన్ని చేసినా వాళ్ళకి ఇష్టమైనది ఇప్పించినా ఒక్కొక్కసారి ఇట్లా సాడ్ ఫేస్లు పెడతారు, భలే ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకొకసారి తీసుకురాబుద్ది కాదనమాట. నేను అదే చెప్పా. ఆల్మోస్ట్ ఆ కార్ 2 times ఎక్కాడు. ఒక్క రౌండ్కి 100 రూపాయలు అంట, 4 సార్లు ఎక్కాడు. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ వేరే కార్లు ఎక్కాడు అనమాట. అన్నీ కలిపి ఆ రోజు మాహిర్కే 700 వరకు అయిపోయాయి. ఇట్లా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము, ఏమన్నా తీసుకొని తిందామా అన్నట్టు. కానీ మన లో బడ్జెట్లో అట్లాంటివి అక్కడ తిందాము అంటే అయ్యే పనే కాదు. నాకు ఎప్పటి నుంచో ఉండే స్టార్ బక్స్లో ఒకసారి కాఫీ తాగాలి అని చెప్పి, కళలన్నీ కళల్లానే మిగిలిపోతాయని మా వారు నెరవేరుస్తా అన్నారనమాట. నేనే వద్దన్నాను.
కాఫీ బయటైనా తాగొచ్చు, స్టార్బక్స్లో కాఫీ తాగాలని అయితే ఏం లేదు కదా. ఇదేసరికి టర్కిష్ వాళ్ళది ఐస్ క్రీమ్ బాగా ఫేమస్ అవుతూ ఉంది కదా. మాకంటే ముందు ఒకళ్ళు ట్రై చేశారు, పిల్లలే అనమాట, లైక్ 17-18 ఇయర్స్ వాళ్ళ పిల్లలు ఒక గ్యాంగ్ వచ్చారు. వాళ్ళంతా ట్రై చేస్తూ ఉంటే మేము నించొని ఉన్నాము. అంతవరకు నేను ఇది మొత్తము ఒక రౌండ్ తిప్పేశాను. మళ్ళీ కింద బస్సు ఒకటి కనిపించింది, సర్లే అని చెప్పి మళ్ళీ బస్సు ఎక్కించాము. ఇంత చేసిన లాస్ట్కి మాహిర్ అసలు సాటిస్ఫై అవ్వలేదు. అందుకే పిల్లలకి ఏం అలవాటు చేయకూడదు అసలు. మా వారు అసలు ఊరుకోరు, పిల్లలకి మించి ఏది కాదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ బ్రౌనీ అడిగాను. బ్రౌనీ అంటే తెలుసు కదా, కేక్ లాంటిదే విత్ చాక్లెట్తో కలిసిపోయి ఉంటుంది బ్రౌనీ. అది 140 రూపీస్ అంట ఒక పీసు, ఎంత కూడా లేదు. 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు ఉంటుంది అంతే. అది లండన్ బస్సు, ఇది అయితే ఎక్కుతా అన్నాడు. సరేలే ఎక్కలే అని అన్నాను. ఇది కూడా 100 రూపాయలు అంట. 3 రౌండ్లు ఏమో వేశారు. ఆ కిందనే 3 రౌండ్లు అంటే మేము నించిన దగ్గర నుంచి ఆ రౌండ్ ఉంది కదా అంతవరకు తిప్పారనమాట. ఇంకేం చేస్తాం, పిల్లల కోసం అప్పుడప్పుడు ఖర్చు పెట్టక తప్పదు అన్నట్టు. ఒకసారి అంతకుముందు చిన్నప్పుడు షిజా పాప పుట్టకముందు ఇట్లా తీసుకెళ్లే వాళ్ళం కదా అప్పుడప్పుడు బయటికి. ఇప్పుడు ఇంట్లో ఉండి బాగా బోర్ కొడుతుంది, మాకు ఇక్కడ చుట్టాలు కూడా ఎవరు లేదు అట్లా వెళ్ళి అట్లా రావడానికి. ఇంట్లో ఉండి బోర్ కొట్టిద్దని చెప్పి ఇట్లా తీసుకెళ్తే పిల్లలు అదే అలవాటు అయిపోయి అడుగుతూ ఉంటారనమాట. భలే కష్టం అనిపిస్తూ ఉంటుంది, అఫోర్డ్ చేసుకోలేం కదా ప్రతిదీ. ఇక్కడే నేను అడిగింది గ్లాస్ వేయమని చెప్పి. తను మాహిర్ తిరిగి వచ్చే లోపు నేను ఇట్లా గ్లాస్ వేయించుకుందామంటే ప్రూఫ్డ్ గ్లాస్ అయితేనేమో 1000 రూపీస్ అంట, 1200 అంట. మా ఊర్లో 100 రూపాయలు నోట్ 20 రూపాయలకి వేస్తారబ్బా అని అనుకున్నా నేను. తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ టైం కదా మాహిర్ భయపడిపోయాడు. మేము అసలు అంత ఎక్కువసేపు ఆడిపించొద్దులే అని చెప్పాము ఫస్టే. ఇంకా ఆయన 2 సార్లు అట్లా అని ఇట్లా ఇచ్చేసాడు అనమాట. ఎందుకంటే మాహిర్ డిసప్పాయింట్ అవుతాడు. యాక్చువల్గా ఇన్ని చేసినా ఆ రోజు ఎందుకో డిసప్పాయింట్లోనే ఉన్నాడు. నాకే కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఎంత చేసినా హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే పిల్లలు ఇంకా ఏం చేస్తాం పిల్లల కోసం, హ్యాపీ కోసం అని చెప్పి ఎంత కష్టపడి వచ్చామో తెలుసా. మా ఇంటి దగ్గర నుంచి ఆటో కాదు బైక్ మీద వచ్చాము మెట్రో దగ్గరికి. మెట్రో నుంచి మళ్ళీ మంత్రి స్క్వేర్కి వచ్చాము. అట్లా చిన్నపిల్లలతో రావడం కష్టం కదా, కానీ కొన్నిసార్లు తప్పవు పిల్లల హ్యాపీనెస్ల కోసం. ఇట్లా 2 సార్లు అలా తిప్పేసి ఇలా ఇచ్చేసారనమాట. తర్వాత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి, మా వారికేమో KFC అంటే ఇష్టం, నేనేమో వద్దులే ఎందుకు వెళ్ళిపోదాము లేట్ అవుతుంది పాప ఏడుస్తుంది అని చెప్పాను. ఏం తినకుండానే వచ్చేసాము ఆ రోజు. బయట ఇదే మంత్రి మాల్ బయట 15 రూపాయలకి ఒక కాఫీ తాగేసి మా వారు ఒక పఫ్ తినేశారు. అలా తినేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపలికి అయితే వచ్చేసాము. ఇట్లా బయటికి వెళ్తుంటే ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, మల్లేశ్వరంలో ఉంటుంది ఈ మాల్ వచ్చేసరికి. మల్లేశ్వరంలో స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవన్నీ చేనేతవి, హ్యాండ్ మేడ్ అనమాట. ఇవన్నీ కూడా ఒక రౌండ్ చూపిస్తాను, చూసేయండి. కాస్ట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి, మనం బార్గింగ్ చేసుకోవాలి. నేనైతే ఏం కొనుక్కోలేదు, నాకు ఇవన్నీ పిచ్చి ఇవన్నీ నచ్చవు అనమాట. నేను ఎక్కువ వేసుకోను, నేను ఎవరికి కూడా తీసుకోను, నాకు అంత క్లోజ్ కూడా ఎవరు ఉండరు, నేను కూడా ఎవరితో అంత క్లోజ్ ఉండను అనమాట. నాకు ఎందుకో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా రియలైజ్ అయ్యాను, ఆఫ్టర్ మ్యారేజ్ కాదు ఆఫ్టర్ కిడ్స్ చాలా రియలైజ్ అయ్యాను ఇవంతా మనకు సూట్ కాదు అని చెప్పేసి. నా లిమిట్లో నేను ఉంటాను. తర్వాత ఇవన్నీ జైపూరి చెప్పల్స్, జైపూరి డ్రెస్సెస్ అనమాట. ఇవేమో చెప్పులు ఏదో అంటారు కదా, వీటిని గుర్తు రావట్లేదు సడన్గా. ఇవి 1000కి 3 టాపులు అంట, బాగున్నాయి. బ్రాండెడ్ కుర్తీస్ లానే ఉన్నాయి, కుర్తీస్ కూడా నచ్చాయి. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు కదా, అనవసరం టైంలో మనకు కొనుక్కోవడం వేస్ట్. మా వారు తీసుకొని బతిమలాడారు, అవసరం లేనప్పుడు ఎందుకు, నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయి బట్టలు అని చెప్పాను. తర్వాత ఇట్లాగా నడుచుకుంటూ వస్తుంటే అన్ని డ్రెస్సెసే ఉన్నాయి. ఈవిడ తెగ ఫీల్ అయిపోతుంది, నేను ఆవిడనే వీడియో తీస్తున్నాను అనుకొని. నేను ముందుకైతే వెళ్ళిపోయాను. ఈ అబ్బాయి అయితే చూడండి మేడం బట్టలు ఒకసారి చూడండి మేడం అని బతిమలాడారు పాపం. ఇక్కడ వేరే వాళ్ళు చూస్తుంటే నేను కూడా చూశాను, బాగుంది కానీ నాకు అవసరం లేనప్పుడు ఎందుకులే అన్నట్టు లైట్ తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే మాహిర్ మళ్ళీ స్కూటర్ ఎక్కాడు. బయటికి రాగానే స్ట్రీట్ షాపింగ్ ఒకవైపు ఉంటే మళ్ళీ టీ షాప్ ఒకవైపు ఉంటుంది. మొత్తం మా మంత్రి మాల్ బయట ఇట్లా షాప్లో నేను కాఫీ తీసుకున్నాను. ఇట్లా కాఫీ కూర్చొని తాగుతుంటే అంతలోపు మాహిర్ అసలు ఊరుకుండడు కదా, ఇంక అట్లా వెళ్ళి స్కూటర్ అయితే ఎక్కాడు. అంతటితో ఆగుతాడా అంటే లేదు, ఇది ఎలక్ట్రానిక్ స్కూటీ. తర్వాత కార్ కూడా ఎక్కాడు. ఏది ఎక్కినా కానీ 100 రూపాయలే అనమాట. తర్వాత చిన్నగా మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. వామ్మో బీభత్సంగా అంటే బీభత్సంగా ఉన్నారు జనాలు. మేము అసలు ఇంటికి వెళ్ళగలమా లేదా అనిపించింది నాకు.
తర్వాత చిన్నగా 2 ట్రైన్స్ మిస్ చేసుకొని థర్డ్ ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. సో ఇక్కడ మెట్రో స్టేషన్ నేను ఎప్పుడన్నా చూపిస్తాను అనుకుంటున్నాను, కానీ నేను వెళ్ళిన ప్రతిసారి అదే అవుతుంది, బిజీగా అయిపోతుందన్నమాట. ఇది కరెంట్ మీద నడుస్తుంది, తెలిసిందే కదా మీకు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.